ప్రార్థన చేసుకుందాం. కృపా కనికర సంపన్నుడు ఒక మా పరలోకపు తండ్రి, ఈ పగటి కాలం ముందు ఈ కూడిక ఆరంభం నుంచి నీ ప్రజల మధ్యలో సంచరిస్తున్న దేవుడవు. చక్కని స్వరములతో వాయిద్యములతో ఇంపుగా మిమ్మల్ని కీర్తించుకుంటానికి సహాయం చేసిన ప్రభు, ఈ పాఠకాలం ముందు సండే స్కూల్ జరిగించటానికి, పిల్లలు సండే స్కూల్లో కీర్తనలు ధ్యానం చేయటానికి, నీ సన్నిధిలో వివరించటానికి ఇచ్చిన ఏర్పాటును బట్టి, నడిపింపును బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన. వారికి ఇంకా జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, వివేకాన్ని దయచేయండి. నీ అల్ల భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులై అన్నింటి విషయంలో నేను మహిమపరుచుకుంటూ, వారు ఉన్న విషయంలో ఆసక్తి అభివృద్ధి పొందుతూ భావికాలం ముందు దేశానికి మీకును ప్రయోజనకరమైన వ్యక్తులుగా నిలబడటానికి మిమ్మల్ని మహిమపరుచుకుంటానికి సహాయం చేయండి. పెద్దలుగా నిమిడలేసిన సాక్షిని ఎరిగిన దేవుడు, వారికి ఉన్న సమస్త బలహీనతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచండి. మా పరలోకపు తండ్రి, సంపూర్ణమైన సామర్థ్యమును శక్తిని అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో ఉన్న సాధక బాధకాలు అన్నిటినీ నువ్వు ఎరిగిన దేవుడవు. అన్ని విషయాల్లో నెమ్మది దయచేసి కృప కనపరిచి బలపరచండి. వారు చేస్తున్న పనుల విధానంలో అధికారులు మనల్ని పొందుతూ నీకు ఇష్టలుగా, తల్లిదండ్రులను గౌరవిస్తూ నిన్ను మహిమపరుచుకుంటూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. మీరిచ్చిన గొప్ప రక్షణను పోగొట్టుకోకుండా భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించుకుంటూ మా పరలోకపు తండ్రి, మీకు మహిమకరముగా మీ ఆలోచన చొప్పున ముందుకు సాగుటకు సహాయం చేసి మహిమ పొందండి. కూడిన మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. తల్లి ఒడిలో పవలించే బిడ్డ వలె పాట పాడింది.
కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. దావీదు కీర్తన. దావీదు ద్వారా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి తెలియచేస్తున్న సంగతి. మీరు భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండండి. పొద్దున్నే లేచేటప్పుడు 4, 5, 6, 7 ఆ పలకల మీద ఉండగానే దేవుని యొక్క ఆలోచనను ధ్యానం చేయండి. అలాగూ ధ్యానం చేసి ఆ ఆలోచనను ఎరిగి ఉండి వచ్చిన ధ్యానము ద్వారా జాగ్రత్తగా నడుచుకోండి. కనుక దేవుని ప్రజలముగా దేవుని యొక్క తలంపులను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ తలంపులే దేవుని యొక్క ఆలోచన. నరుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు. నరుల యొక్క ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవే, దేవుని ఆలోచనలు బాల్యము నుండి, ఆరంభము నుండి మంచివే. కనుక మంచి ఆలోచనతో దేవుని ఎడల భయము కలిగి పాపము చేయకండి అంటున్నాడు. కనుక ఇప్పుడు పాపం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ఆజ్ఞాతిక్రమమే. మేలైనది చేయి నెరిగి ఉన్నాయో అలాగ చేయకపోతే పాపమే. సకల దుర్నీతి పాపమే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము. దేవుడు ఏమంటున్నాడంటే మీరు పాపము చేయకండి. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మము అంతా కూడా దేవుని లేఖనాల్లోనే ఉన్నాయి. కనుక దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము పాపము చేయకూడదు. ఏదైతే చేయమన్నాడో అదే చేయాలి, ఏది చేయొద్దన్నాడో అది చేయకూడదు. దేవుని ప్రజలని పిలువబడుతున్న ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి, కనాను దేశానికి, లేక మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతుండగా సినాయి పర్వతం వద్ద దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. దేవునికి ఎవరు చెప్పారు ఈ ధర్మశాస్త్రం విషయంలో? అందులో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, విధులను గూర్చి దేవునికి ఎవరు చెప్పారు? మోషే చెప్పలేదు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పలేదు, ఏ అన్యజనులు చెప్పలేదు. కానీ దేవుడే తలంచి ఆ ప్రజలకు ధర్మశాస్త్రంలో ఉన్న ఆయా ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ కూడా రాతి పలక మీద రాసి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ మనుషునికి ఆ తలంపులు లేవు, ఆ ఆలోచనలు లేవు. కానీ దేవుడే రాసిచ్చాడు. ఇప్పుడు దేవుడేమంటున్నాడంటే ఆ ప్రకారము మీరు నడుచుకోండి, దానిని అతిక్రమించకూడదు. అది అతిక్రమించినట్లయితే పాపముగా పరిగణింపబడుతుంది. కాబట్టి మీరు పాపము చేయకండి అన్న. మరి మనుషుల విషయంలో ఆలోచనలేంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
చదువుతారా? దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ కూడా దైవ ఆలోచనను విడిచిపెట్టేశారు. అందరి ఆలోచనల్లో, దేవుని యొక్క ఆలోచనలో మార్పులు కనిపిస్తున్నాయి. దేవుడేమో పాపము చేయొద్దు అన్నాడు. మనుషుల యొక్క ఆలోచనలో పాపము చేయొచ్చు, అది పాపము కాదు. కనుక మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. పరలోకమందు భూలోకమందు ఆయనకు సర్వాధికారము ఉంది. ఆయన అధికారాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? మనుషుల అధికారాలను మనం ధిక్కరిస్తే, మనుషులకున్న అధికారాలను మనం అతిక్రమిస్తే మన పరిస్థితి ఏమిటి? నేటి మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమిస్తే ఏం చేస్తారంట? తన్ని చెరసాల భారత చచ్చేదాకా బయటికి రాని పరిస్థితులు. మనుషుల యొక్క ఆజ్ఞలే, మనుష్యుల యొక్క విధానాలనే మనం అతిక్రమిస్తే అంత బాధ మనకు కలుగుతున్నప్పుడు, ప్రభుత్వానికి అంత కోపం వస్తున్నప్పుడు దేవునికి ఎంత బాధ కలగాలి, ఎంత బాధ మనన పెట్టాలి? దేవునికి ఎంత కోపం వస్తుంది? దేవుని యొక్క తలంపులు మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి, నీతిమంతులముగా మనం ఉండాలి, యథార్థవంతులంగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో దేవునిని మాదిరిగా కలిగి దేవుని పోలికలో మనము జీవించాలి. కానీ అన్ని విషయాల్లో మన ఆలోచనలు ఏమైపోతున్నాయి? వేరైపోతున్నాయి. కనుక దేవునికి మహిమకరముగా జీవించవలసిన జీవిత విధానము మారిపోతుంది. కనుక ఇప్పుడు 2వ వచనంలో ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ వచనములో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? ఎంతకాలమయా? నీకు ఎంత వయసు వచ్చింది? ఊహ వచ్చిన కాడి నుంచి, జ్ఞానం వచ్చిన కాడి నుంచి, ఇంకా జ్ఞానం రాకముందు నుంచి, తల్లి గర్భమందు నువ్వు రూపించే విధానములో, రూపము దిద్దుకునే విధానములోనే, పుట్టుకతోనే పాపముతో పుట్టే పరిస్థితి, పాప జీవితాన్ని కలిగి ఉండే పరిస్థితి, ఎదుగుతూ పెరుగుతూ ఇంతోడు అంతోడై, అంతోడు ఎంతో వాడై, జ్ఞానాన్ని సంపాదించుకుని, విద్యను అభ్యసించి, ఉన్నతమైన పదవులను, హోదాలను, బిరుదులను కలిగి గిన్నీస్ బుక్కుల్లో పేరు సంపాదించుకొని జీవించే ఈ స్థితికి వచ్చిన దేవునిని గౌరవించటం నీ చేత కావట్లేదు. రెండవది, దేవునికి మహిమకరముగా దేవునిని ప్రేమించటం నీకు చేత కాలేదు.
సత్యమైన వాటిని, యథార్థమైన వాటిని అనుసరించటం నీకు చేత కావటం లేదు. ఎందుకని? నీ ఆలోచనలు అలాంటివి అయిపోయాయి. ఎప్పటికి మారుతాయి నీ ఆలోచనలు? ఎంతకాలానికి మారుతాయి నీ ఆలోచనలు? ఏ వయసులోకి వచ్చినప్పటికి మారుతాయి నీ ఆలోచనలు? ఎప్పుడు మార్చుకోగలవు? ప్రభువా, నా ఆలోచనలన్నీ మార్చేసుకున్నాను నాయన, ఇంకా ఆ ఆలోచనలను బట్టి నేను నడవను, నీ ఆలోచనలను బట్టి నేను నడుచుకుంటానని దేవునితో చెప్పగలవా? చెప్పే జీవితం నీకుందా? ఆ స్థాయి సామర్థ్యము నీకుందా? దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నీవు ఏమి ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఆయన చెప్తే తప్ప నీకు తెలియదు. కనుక మన ఆలోచనలు ఏ భేదము లేదంటండి. అందరి ఆలోచనలు ఎట్లా ఉన్నాయంట? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే పరిస్థితులలోనే ఉన్నాయి. ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాలనే ఆలోచనలు రావటం లేదు. రేపో మాపో కాటికి పోయే కాళ్ళు చాపుకునే పరిస్థితులు వస్తున్నాయి. భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈరోజు ఉన్నవారము రేపు ఉంటామో ఉండమో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినా ఇప్పటికైనా మన ఆలోచనలు మార్చుకోకపోతే, పరిశుద్ధంగా ఉండటానికి ఉద్దేశించకపోతే, పరిశుద్ధ జీవితం జీవించాలనే ఆలోచన నీకు లేకపోతే, పాపాన్నే ప్రేమిస్తూ ఉంటే, దేవునిని ప్రేమించకుండా దేవుని యొక్క గౌరవాన్ని అవమానకరంగా నువ్వు మార్చుకొని నడుచుకుంటుంటే, దేవుని యొక్క విధానములో ఆయన నిన్ను ప్రేమించినట్లుగా నీవు ఆయన్ని ప్రేమించకుండా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ నీవు జీవిస్తున్నట్లయితే, అబద్ధమైన వాటిని వెతుకుతుంటే నీకేమిటి ప్రయోజనం? ఆ తాత్కాలికంగా కలుగుతుంది కదా. ఏం కలుగుతుందంట? తాత్కాలికంగా లాభం కలుగుతుంది, తాత్కాలికంగా మేలు కలుగుతుంది, తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది, తాత్కాలికంగా చెప్పండి తాత్కాలికంగా ఏం కలుగుతుంది? ప్రయోజనం కలుగుతుంది. కానీ శాశ్వతమైన దేవుని యొక్క మహిమ పోతుంది నీకు. తాత్కాలికమైన ఈ సంతోషం ఉండదు, తాత్కాలికమైన ఈ లాభం ఉండదు, తాత్కాలికమైన ఈ గౌరవ మర్యాదలు ఉండవు. శాశ్వతమైన వేదన, దిగంబరత్వము, మరణము కలగబోతుంది. కనుక పాపం వలన వచ్చే జీతము ఏమండి? కనుక ఆ మరణము నిత్య నరకం. అందుకనే దేవుని యొక్క ఆలోచన ప్రకారం భయము నుండి పాపము చేయబాకండి అంటున్నాడు. కనుక నీకు ఆ తలంపు రావటం లేదు, పాపము చేస్తే నరకానికి వెళ్ళిపోతాను, నిత్య మరణము నాకు వచ్చేస్తుంది. నన్ను సృష్టించిన సృష్టికర్త తన ఆలోచన చొప్పున పాపము చేయబాక అని చెప్తున్నాడు అని భయము నుండి నీవు పాపము చేయకుండా ఉన్నట్లయితే, దైవ ఆలోచనను బట్టి దేవుని యొక్క మహిమకు పాత్రుడుగా నీవు ఉంటావు. దేవుని యొక్క పోలికలో పరిశుద్ధతను, నీతిని, యథార్థతను కలిగి నీవు జీవిస్తావు.
కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరము జీవించుట మనకు ప్రాముఖ్యమైనది. దేవుడు మనకేమిచ్చాడంట? ఏమండి? స్వేచ్ఛనిచ్చాడు. అవునా? స్వేచ్ఛనిచ్చాడు. కానీ పౌలేమంటున్నాడంటే మనకు స్వేచ్ఛ ఉన్నది కనుక అన్నీ చేయటానికి స్వేచ్ఛ ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. స్వేచ్ఛ ఉన్నది కదా అని అన్నీ చేస్తే ఏమవుతుంది? ఏమని మీరు ఎప్పుడైనా పేలాలు పేలాలు కాదు దాని మరమరాలు తిన్నారా? తిన్నారా అందరూ? ఎనమాలు మాట్లాడలా అందరూ తిన్నారు. గుప్పిడి తిన్నారా? ఒక్కొక్కటి తిన్నారా? గుప్పిడి తినలేదా? గుప్పిళ్ళు పోసుకుని తిన్నారంట. నోట్లు గుప్పిడి పోసుకుని తిన్నారంట. అదే స్వేచ్ఛ ఉంది కదా, ఒక గుంపెడు గులకరాళ్ళు తీసుకొని నోట పోసుకొని కర్ర నవిలేస్తే ఎంత మెత్తగా ఉండును. ఏమవుతాయి? ఆ రాళ్లతో పాటు పొళ్ళు కూడా ఊడి బయటకు వచ్చేస్తాయి. ఏమండి? స్వేచ్ఛ ఉంది కదా అని నవిలేస్తే ఏమవుతుంది? అందుకని పౌలు అంటున్నాడు ప్రయోజనకరమైనవే. అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరముగా సంతోషకరంగా ఉండాలి. స్వేచ్ఛ ఉంది, అట్టి పని చేయండి. స్వేచ్ఛ ఉన్నది కానీ ఏది పడితే అట్లా చేసేస్తే, ఏది పడితే అది చేసేస్తే, ఎదటి వాడికి మేలు కలిగేది చేయకపోతే పరిస్థితి ఏమవుతుంది? కనుక దేవుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ తగినవి కావు, తగనవి కూడా ఉన్నాయి. కనుక ఏది చేయవలసిందో దాన్నే చేయాలి. ఏది చేస్తే ఎదటి వానికి ఇబ్బంది కలుగుతుందో దాన్ని మానేయాలి. ఏది కలిగితే ఎదటి వానికి నష్టం కలుగుతుందో దాన్ని మానేయాలి. ఏది మేలు కలుగుతుందో దాన్నే చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. బస్సుల్లో చూస్తాం, ఈ బస్సు అంతా మీదే, ఈ బస్సు నీదే అని మన ఇష్టం, మన బస్సే కదా అని సీట్ ఎత్తుకొచ్చుకుంటే ఏమండి? ఒకటి సీట్ ఎత్తుకొస్తే, ఒకటి స్టీరింగ్ ఎత్తుకొస్తే, ఒకటి టైర్ ఎత్తుకుపోతే, ఒకడేమో ఇంజిన్ ఎత్తుకుపోతే, ఒకటి బ్యాటరీ ఎత్తుకుపోతే, ఎవరు దాడి ఆడైపోతే ఎవరు వెళ్తారు? మీరు అందరూ ఎవరు వెళ్తారండి? ఏమైపోతుంది? దాన్ని శుభ్రంగా ఉంచుకుంటానికి నలుగురికి మేలుకరంగా ప్రయోజనకరంగా. గత కాలం మందు ఇప్పుడు లేదులేండి, సిగరెట్లు కాల్చి పక్కోడు మొహాన్ని ఉంచేస్తారు. వేసిన కాయలు తిని తొక్కలనే పక్కోడు దాంట్లోనే పోసేస్తారు. ఏమండి? ఏమేమి తింటారా అవన్నీ అక్కడే. కానీ ఇప్పుడు అలాగ లేదు, చాలా నేర్చుకున్నారు. మరి దేవుని విషయంలో భౌతికమైన విధానాలలో ఎదుగుతున్నాం, నేర్చుకుంటున్నాం, అనుసరిస్తున్నాం. మరి ఆధ్యాత్మికమైన జీవిత విధానంలో దేవుడు నేర్పినట్లుగా మనం నేర్చుకోలేకపోతున్నాం. అదేమంటే నా ఇష్టం అనే పరిస్థితులు. నువ్వేమైనా పర్వాలేదు, నీకెంత నష్టం కలిగినా పర్వాలేదు, నాకు ఒక పైసా లాభం వస్తే చాలు, ఆ పని చేయటానికి ఇష్టపడతాను అన్న అభిప్రాయాలే కనపడుతున్నాయి. కానీ అరే మనం ఎంత పని చేస్తున్నాం, ఎదటి వానికి ఎంత మేలు కలుగుతుంది, వాడికి ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఎంత లాభం కలుగుతుంది, మనకెంత లాభం కలుగుతుంది. పేరుకు మాత్రం మనం చెప్పుకుంటాం సొంత లాభం కొంత అనుకుని. అబ్బా అందరికీ తెలుసు. కానీ ఎంత మన లాభాన్ని పోగొట్టుకొని కొంత లాభమైనా పక్కోడికి చేపిస్తున్నామా? లేని పరిస్థితులు. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి కూడా పాపము కలుగుతుంది. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. మొదటి రాజుల గ్రంథం
శాస్త్రార్థుల గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం. పాపము చేయనివాడు ఒక్కడును లేడు. ఆగండి. పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారము జీవించేవాడు ఒక్కడు కూడా లేడు. ఎవడికి వాడే, ఎవడి ఆలోచనలు చొప్పున వాడే, ప్రతి ఒక్కడు కూడా వారి వారి ఆలోచనలను బట్టి నడుచుకునే పరిస్థితే కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడుద్దాము అనే లేదు. అసలు దేవునికి మన విషయంలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయంటారా అనేది కూడా ధ్యాస ఉండదు. తమ ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ మంచి ఐడియాలు వస్తాయి అంటే ఎంత మంచి ఐడియాలు వస్తాయి. భలే ఐడియా చెప్పావురా, ఎంత ఐడియా, భలే ఐడియా, ఎంత లాభం వస్తుందో ఈ ఐడియా వలన. ఏమండి, చివరికి ఏమొచ్చిందంట, తవ్వారు కొండంతా తవ్వారు, ఏం దొరికిందంట, ఎలికి దొరికిందా. అప్పు, ఏం లాభం సంపాదించుకున్నాం, ఎంత ఆలోచనలు చేశాం. ఇంతవరకు మన జీవిత విధానంలో ఎన్నో ఆలోచనలు చేసి ఎన్నో పనులు చేసి ఫలితాన్ని చూసాం. ఇప్పుడు ఎంత ఫలితం ఉంది, శాశ్వతమైనవి ఎన్ని సంపాదించాం, శాశ్వతమైన దానిని దేనిని మనం సమకూర్చుకున్నాం అని మీరు అన్నీ రాసుకోండి కాగితం మీద. మీ ఆలోచనలు చొప్పున మీరు నడుచుకుని ఏమేమి ఆలోచనలు వచ్చాయో, ఏ రోజున ఎలాంటి ఆలోచనలు వచ్చాయో గ్రాఫ్ తీసుకోండి. ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు వచ్చాయో, ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వచ్చాయో, ఎప్పుడు మంచి ఆలోచనలు వచ్చాయో, గుడ్ ఐడియాలు ఎవరు చెప్పారో ఇవన్నీ రాసుకోండి. అటు ఫలితం చూసుకోండి. దేవుని యొక్క ఆలోచనలను బట్టి కలిగే ఫలితాలు ఏమైనా ఉన్నాయా చూడండి. ఉంటే రైట్ కొట్టండి, లేకపోతే అది కూడా కొట్టండి, ఇంటూ కొట్టేసుకోండి. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయండి మనకి. మన తోటి వారికి దేవుని యొక్క ఆలోచన గురించి మనం చెప్తున్నామా? దేవుని యొక్క ఆలోచన గురించి చెప్తుంటే వారు వినే పరిస్థితుల్లో ఉంటున్నారా? వారి ఆలోచనల ప్రకారమే వారి యొక్క జీవిత విధానం ఉంటుంది. కనుక దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించకూడదు. మన ఇంట్లోనే మన పెద్దోళ్ళు ఉన్నారు కదా, మన పైన ఉన్నవారు, అలాగ చెప్పితే అలాగ చేయకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రుల మాట చెప్పండి, జవదాటకూడదు. అవునా? సరే, తల్లిదండ్రుల మాటలు పెద్దోళ్ళు కాబట్టి ముసలోళ్ళకి ఆలోచనలు సరిగా రావు. వాళ్ళ ఆలోచనలన్నీ ఏ ఆలోచనలు? ముసలాళ్ళ ఆలోచనలే. కాబట్టి మన తోటాళ్ళు ఉన్నారు. ఎవరు? అబ్షాలోం బ్రదర్స్. ఇంకా బ్రదర్స్ ఎవరు? రెహబాము బ్రదర్స్ ఉన్నారు కదా. వాళ్ళ ఆలోచనలు పట్టకపోతే ఏమైంది? ముక్కలు చెక్కలు అయిపోయాయి రాజ్యాలు. మరి ఎవరి ఆలోచనలు పోవాలా? మనకు దుష్టుడైన హామాను ఉన్నాడు. వాడు సాతానికి సాదృశ్యం. సాతాను యొక్క ఆలోచనలకు పోతే ఇంకా మహిమను పోగొట్టుకునే దిగంబరత్వమే మన జీవితాలకు దొరికేది. ఇటు మన తోటివారు కానీ, మన పెద్దలు కానీ, మన పిన్నలు కానీ,
యొక్క ఆలోచనలు మనం ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళలేవు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే దేవుని యొక్క ఆలోచనలే మనకు స్థిరము. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే పాటలు కూడా పాడుకుంటాం. ఏది అడిగినా, ఏది తలచినా జరిగేది నీ చిత్తమే. ఎన్నైనా మేము ఆలోచిస్తాం ప్రభువా, కానీ నీ ఆలోచన ప్రకారమే మేము నడుచుకుంటే అది మాకు స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి నీ ఆలోచన నాకు కావాలి అని దైవ ఆలోచనతో మనం నడుచుకోవాలి. హల్లెలూయా. కనుక అలాగ చేస్తే పడకల మీద ఉండగానే మన ఆలోచనలు దైవ ఆలోచనలకు సమానమైనవిగా ఏర్పాటు చేసుకొని మనం నడుచుకుంటుంటే ఆ ఆలోచన ప్రకారము జరగబోయేవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఇబ్బంది రాదా, కష్టము రాదా, ఆటంకం కలగదా, అప్పుడేం చేయాలి? మీ ఆలోచనలు బట్టి వెళ్తున్నారు. ఎంత స్పీడు? ఏమని అక్కడక్కడ బోర్డులు పెట్టుంటాయి. స్పీడు కన్నా, వేగము కన్నా ప్రాణము మిన్న. అవునండి, చూశారు ఎప్పుడైనా బోర్డులు? వెళ్ళేటప్పుడు రోజు పరిశ్రమలు ఈ బోర్డు ఎక్కడైనా దొరుకుద్దేమో అని దాన్ని పీక్కొచ్చుకోండి, ఇంటికి తీసుకొచ్చుకోండి. రోజు దాని యొక్క చూసుకుంటే వేగం కన్నా ప్రాణము మిన్న. మనమేంటి? ప్రాణం కన్నా వేగమే మిన్న. బైక్ మీద ఫిట్స్ ఎట్లా చేస్తారు నాకు తర్వాత అప్పుడు నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. కానీ అదేమో రివర్స్ అయిపోతుంది, అక్కడే పడిపోతుంది. ఏం చేయాలి? స్పీడ్గా వెళ్తూ వెళ్తూ ఫ్రంట్ బ్రేక్ సడన్గా వేసేస్తే బైక్ ఏమవుతుంది? పడదో, బ్యాలెన్స్ నిలబెడతారు, సైకిల్ పైకి తెలుస్తుంది. ఫ్రంట్ టైర్ కిందే ఉంటుంది, బ్యాక్ టైర్ పైకి లేగుతుందట. కాస్త దాన్ని స్లోగా వదిలితే అబ్బా ఫ్రంట్ టైర్ మీద వెళ్ళిపోతుంది బండి. రైలు గిన్నీస్ బుక్లో పేరు వెంటనే పడిపోతుంది. ఎంత పేరు వస్తుంది? ఎంత పేరు వస్తుందో. హఠాత్తుగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, రైని పోతున్నాం. ఏమైంది? ఏమండి? ఏమైంది? టైర్లు అరిగి ఉన్నాయి, మనకైనా వెళ్ళిపోతుందిలే పర్వాలేదండి, దాముని వెళ్ళిపోతున్నాం. ఇట్టే రాయి మీద ఎక్కింది, గాలి మొత్తం పోయింది, టైర్ పంచర్ అయింది, బరస్ట్ అయిపోయింది. ఎంత చక్కగా ఆగిపోద్ది బండి? ఆగుద్దా? బోల్తా కొట్టేస్తుంది. ఈ మధ్య ఆడపిల్ల ఎవరు అట్లా వెళ్దాం అనుకుని టైర్ ఇట్ట తిప్పిందంట, డాముని పడిపోయింది ఇక్కడే. ఏ భేదము లేదు, అందరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. కనుక అనేకమైన ప్రమాదాలకు మనం లోనైపోతున్నాం. మనం ముందు ఆలోచన చేయాలి, దీన్ని మనం ఛేదించగలి ముందుకు వెళ్ళగలమా? వెళ్ళటం వలన లాభాలు ఎన్ని వస్తున్నాయి, నష్టాలు ఎన్ని వస్తున్నాయి? మనకు లాభమే వస్తుందా? ఎవరికైనా లాభం వస్తుందా? మనమే రక్షణలో ఎదుగుతున్నామా? పక్కోడు కూడా రక్షణ పొందే రక్షణలో ఎదుగుతాడా? మన రక్షణను మనం పోగొట్టుకుంటున్నామా? రక్షణ పొందామని మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఈ సాక్ష్యం ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది? ఎంతమంది ప్రభు వైపు తిరుగుతారు? మనకు ఆలోచనలు అక్కర్లేదు, దేవుని యొక్క ఆలోచనలు అక్కర్లేదు, మన ఆలోచనలే ముందు ఆలోచన
చేయకురా అని ఉందా? ఎవరంట? ముందు ఆలోచన చేయకురా. గట్టి చెప్పండి, పర్లేదు, నాకు వినపట్ల. ముందు ఆలోచన చేస్తే ఏమవుతుంది? ఏమండి? అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, అంత లాభం చేద్దాం, ఇంత వ్యాపారం చేద్దాం అని చెప్పుకొని వారులారా, రేపేం జరగబోతుందో మీకు తెలియదు. ప్రభు చిత్తమైతే, ప్రభు ఆలోచన అయితే ఇది చేద్దాం, అది చేద్దాం అనుకోండి. లేదు, మన ఆలోచన చొప్పున మనం ఇటు వెళ్దాం, అటు వెళ్దాం, అటు చేద్దాం, ఇది చేద్దాం, చివరికి ఎంత చేద్దాం, అంత తెచ్చుకుందామంటే చివరికి ఏం దొరికిందంట? ఉన్నది కాస్త పోయిందంట. అట్టి జీవితమే మన జీవితం అయిపోతుంది. దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకని పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. చాలు, అందరూ చేశారు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును. ఎవరి పాపము వెంట, అదే నేను చెప్పేది ఇంకోటిలే. ఎవని పాపము వెంట మరణము వాడంటే వచ్చేస్తుంది అంటండి. కనుక దేవుని ప్రజలమైన మనం పాపం చేస్తే, మనం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే, లేక దైవ ఆలోచనను మీరి మనం నడుచుకుంటుంటే, మన వెనకమాల పాపము తన ఆలోచనలను బట్టి వచ్చేస్తూ ఉంటుందంట. అది రాకుండా ఉండాలి అంటే దైవ ఆలోచనతో మనం నడుచుకోవాలి. పాపము పట్టిస్తుందంటండి, పాపము పట్టుకుంటుందంటండి. కనుక పాపము నుంచి తప్పించుకోవటం, మరణం నుంచి తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు, ఆ నరకము నుండి. అందుకనే 89వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణము చూడకుండా ఎవడు బ్రతకలేడంటండి. అవునా? ఎవడు బ్రతకగలడు? ఎవడైతే దేవుని యొక్క తలంపులను బట్టి నడుచుకుంటాడో వాడే బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడైతే దేవుని తలంపులను బట్టి నడుచుకోడో అతడు బ్రతకలేడు, పాతాళము నుండి తప్పించుకోలేడు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 7వ కీర్తన. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున బని గెలిచే వీరుడలేవ్యండరు, భుజబలమున బని గెలిచే వీరుడలేవ్యండరు, ధ్వజమునెత్తి పోరు కల్పిన నిజమివుడు వారు అనేకదయ్యా అనేకదయ్యా అనేకదయ్యా. ఆమేన్. 7వ కీర్తన 9వ వచనం.
హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దేవుడు ఏం చేస్తాడంటండి? మన హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తాడంటండి. ఎందుకు? మన హృదయములలో దేవుని యొక్క ఆలోచన ఎంత ఉంది? మన హృదయములో దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడుచుకోవాలనే ఆలోచనలు ఎన్నున్నాయి? మన హృదయము ఎట్లాగూ ఉంది అని పరిశీలన చేస్తాడంట. సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏమండి లేరా? సరే, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్లోకి మారండి వచ్చే కాలంలో అన్న. మ్యాథ్స్ వాళ్ళు కూడా సైన్స్ వాళ్ళు అవుతారు, సైన్స్ వాళ్ళు కూడా మళ్ళీ మ్యాథ్స్ వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎంత అయ్యారు? ఇప్పుడు చూస్తే హృదయములను అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. అది దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడంట? చెప్పండి, 7:9 పరిశీలిస్తాడు. కాబట్టి దేవుని యొక్క పరిశీలనలో దేవుని పట్ల ఉన్న ప్రేమ ఎంత ఉంది మన హృదయములో? నిన్న మా ఇంటికి మెకానిక్ వచ్చాను. ఎవరంటే మంచినీళ్ళది, దాని పేరు ఏమంటారు? దాన్ని బాగు చేయటానికి చెడిపోతే ఈ మధ్య చెడిపోతే దాన్ని అక్కడ పెట్టేశారు. నేను అనుకున్నాను దీన్ని అసలు ఇక్కడ ఎందుకు పీకి పారేసి మూల పారేస్తే పోను కదా, ఎట్లాగో బయట నుంచి మంచిలు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం. ఈలోపు మేము చెప్పకుండానే ఆయన వచ్చేసాడు. మన సిస్టర్ గారు చెప్తే వచ్చి అదంతా బాగు చేసి ఆయన దగ్గర మీటర్ ఉంది. ఆ మీటర్ పెట్టి ఎంత ఉందో మీటర్ కొలిసాడండి. చూస్తే అది ఎంత ఉంది? మామూలు ట్యాప్లో వచ్చే నీళ్లు 1100, 1200 దాకా ఉందంటండి. అది ఏమంటారో దాన్ని. అది ఎంత ఉండాలంట? అంత తక్కువ ఉండాలి. 140, 150 అంత ఉండాలి. కాబట్టి దాన్ని బాగు చేసి ఆ రన్నింగ్ అవుతుండగా కాసేపు పరిశీలన చేస్తున్నాడు. తగ్గుతుందా పెరుగుతుందా? ఇంకా పర్వాలేదండి, 2 రోజులకు మామూలు కంట్రోల్ అయిపోతుంది అని చెప్పి పోయాడు. అట్లే దేవుడు కూడా మన హృదయాలను పరిశీలన చేస్తాడంట. పరీక్ష నాళికల్లో మనం పెట్టేసి మన హృదయాన్ని స్కానింగ్ తీస్తే, ఎంఆర్ఓ స్కానింగా, సిటీ స్కానింగా, ఈ స్కానింగ్లో ఎక్కడా దొరకదు దేవుని దగ్గర ఉన్న స్కానింగ్కి. దాన్ని బట్టి చూస్తే మన హృదయములో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉంది అంటే, మన హృదయములో దేవునిని ప్రేమించే ప్రేమ ఎంత ఉంది? ఎంత ఉందనుకున్నాం? ఇందాక పూర్ణ హృదయం అన్నాం కదా, అది 100% ఉండాలి. 100కి 100 పాళ్ళు దేవుని యొక్క విధానములో మనము దేవునిని ప్రేమించే ప్రేమ 100కి 100 పాళ్ళు ఉండాలి. ఎన్ని పాళ్ళు ఉంది? పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని హృదయ పరిశీలకుడైన దేవుడు పరిశీలన చేస్తాడంట. అప్పుడు ఎంత ఉంటే నీకు లాభం, నాకు లాభం, మనకు లాభం? ఏమండి? ఎంత ప్రేమ ఉంది నీకు దేవుని మీద?
ప్రభుని యేసు క్రీస్తు మీద నీకు ఎంత ప్రేమ ఉంది? ఇదిగో ప్రభువా, నా హృదయంలో ఎంత ప్రేమ ఉంది నీ పట్ల. డబ్బు మీద ఎంత ప్రేమ ఉంది? మనం నేర్చుకుంటున్నాం కదా. బంగారం మీద ఎంత ప్రేమ ఉంది? బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంది? మన కుటుంబాల మీద ఎంత ప్రేమ ఉంది? మన ఆస్తిపాస్తుల మీద ఎంత ప్రేమ ఉంది? దేవుని మీద ఎంత ప్రేమ ఉంది? కాబట్టి ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. నాయనా, నా హృదయాన్ని చూడు ప్రభువా, నా హృదయంలో నీ పట్ల ఎంత ప్రేమ ఉందో. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? అసలు నా మీద నీకు ప్రేమే లేదురా అన్నాడు అనుకో. అప్పుడు ఏమవుతున్నా? ప్రేమ ఉన్నది కానీ ఆ ప్రేమ ఎందుకో ప్రతిఫలము కోరుతుంది అన్నాడు అనుకో. ఇప్పుడు చెప్పండి, నిజమే ప్రభువా, నీ పట్ల నాకున్న ప్రేమ ప్రతిఫలము కోరని ప్రేమ అని చెప్తామా? మన ప్రేమ అంతా ప్రతిఫలంతో కూడింది. నాయనా, నేను వెళ్తున్నాను కనుక నా కాపుదలు నా ఎంటరా నాయన. దారిలో కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి, దొంగలు ఉంటారు. ఏమండి, ఎండ తగలకుండా, వడదెబ్బ తగలకుండా కాయించుకుంటూ రా ప్రభువా. మేఘం ఆనాడు మేఘం కింద నడిపించావు కదా, కాబట్టి నువ్వే మేఘమై మా అండగా ఉండి నడిపించున్నాయన. అడగట్లేదా? అయినా నాకేమొద్దు ప్రభువా, నువ్వేం నా చేయబాక, కూర్చో నా పక్కన ఉండు అంతే చాలా అని అన్నాళ్ళు ఎంతమంది? సరే, అందాకెందులే నాయన, కడుపు నొప్పి తగ్గితేనే నేను సాక్ష్యం చెప్తాను నాయన అన్నామనుకో. అది తగ్గలేదు, ఏం చేస్తాం? ఏమండి, పౌలు చెప్పాడు కదా, నేను 3 మారు ప్రార్థన చేశాను, నా కృప నీకు చాలు అన్నాడు. నాకు అదే కావాల్సింది అన్నాడు. కాబట్టి నీకు తగినా తగ్గకపోయినా నీకు నువ్వు సాక్షివే. తగ్గితే చెప్తాను, తగ్గకపోతే చెప్పనంటే లేదా ప్రేమ? తగ్గినా తగ్గకపోయినా నీకు ప్రేమ ఉండాలి దేవుని మీద. నువ్వు ఆయనకి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా నీ మీద ప్రేమ ఆయనకు ఉంటుంది. తక్కువ ఇచ్చావు, అంత ఇవ్వాల్సింది ఎంత ఇచ్చావు, ఇంత రావాల్సింది అంత వచ్చింది ఏంటి నాకు అని ఎప్పుడన్నా అన్నాడా? కళలో అన్నా చెప్పాడా? ఒకవేళ పాస్టర్ గారికి కాస్త ఆశ ఎక్కువైపోయి నువ్వు చెప్పాడేమో. మరి నీకైనా ఎప్పుడైనా కళలో ఆయన చెప్పాడా? మాట్లాడా? నిన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడా? ఎందుకు మన జీవితంలో హృదయంలో దేవునికి ప్రేమ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి? హృదయ పరిశీలకుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఏమైనా మన హృదయంలో నీతి ఇంతైనా ఉందేమో అని చూస్తాడంట. సొదొమ గొమొర్ర పట్టణాల విషయంలో నీతిమంతుడు 5 ఉంటే ఆ పట్టణాలను కాపాడుతానన్నాడు అబ్రహాంతో. ఇప్పుడు ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో అనేది దేవుడు చూడాలి కదా. 5 కూడా లేరంటండి. చివరికి లోతు కుటుంబం వాళ్ళు కూడా 4. ఒకవేళ వాళ్ళ అల్లుళ్ళు కూడా వస్తానంటే బాగుండేనేమో, వాళ్ళు కూడా నమ్మలేదు. వాళ్ళు కూడా ఉంటే 6 అయ్యేవాళ్ళు, మొత్తం 2 పట్టణాలు కాపాడబడాయి. మరి మన విషయంలో దైవ నీతి మన హృదయంలో ఉందా? దేవుడు చూస్తే దైవ నీతిగా కనిపిస్తుంది కానీ దైవ నీతి కాదు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది.
కాబట్టి నీతి ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ అది దైవనీతి కాదు అన్న సంగతి చెప్పదు మన హృదయం. అది మన స్వనీతి అని, దుర్నీతి అని, అవినీతి అని మన హృదయం మనకు చెప్పదు. మనం తెలుసుకోలేము, అది దేవునికే తెలుసు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాం. అన్ని విషయాల్లో దైవ ఆలోచన బట్టి మన హృదయంలో దేవునికే స్థానం ఇస్తాం. దేవుని పట్ల ప్రేమనే కనపరుద్దాం. దైవ నీతి కలిగి మనం జీవిద్దాం. ఏ విషయంలో కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మనము జీవిద్దాము. ప్రభు మనల్ని అలాగ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోకము తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ ఆలోచన గురించి, మా ఆలోచనల గురించి మాట్లాడిన దేవుడవు. మా ఆలోచనలన్నీ నిష్ప్రయోజనకరమైనవి. మీ ఆలోచనలు మాత్రమే సదాకాలము నిలిచే ఆలోచనలు, సదాకాలము ప్రయోజనకరమైన ఆలోచనలు. కనుక మీ ఆలోచనలను బట్టి మేము జీవించటానికి సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. అత్యంత మహాప్రేమను బట్టి నడిపించండి. మేము పడకల మీద ఉండగానే మీ యొక్క ధర్మశాస్త్రాన్ని, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసి మౌనముతో ఆ ఆలోచన ప్రకారమే మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా హృదయములను, అంతరేంద్రియములను పరీక్షించే దేవుడవు. అందులో మీ నీతి మా హృదయములో ఎంత ఉందో కనుక మేము ఎరిగిన ప్రజలముగా ఆ నీతి కలిగి ఉండవలసిన నీతి పరిమాణాన్ని మేము కలిగి నీతిమంతులముగా జీవించటానికి సహాయం చేయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి, శ్రమలు అనేకమైనవి. అట్టి పరిస్థితులను బట్టి నీతిగా నడవలేని విధానాలు, కానీ వాటన్నిటి నుంచి నువ్వు తప్పిస్తావని మేము మర్చిపోతున్నాం. కనుక వాటన్నిటి నుంచి తప్పించి నడిపించే దేవుడవు. నీతిమంతులకు ఈ లోకమే యోగ్యమైనది కాదన్నావు. యోగ్యమైన పరలోకాన్ని మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్న దేవుడవు. కనుక మా హృదయములో అట్టి మీ నీతి కలిగి మేము జీవించటానికి సహాయం. దేనికి, వేటికి, ఎవరికి భయపడక నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీ నీతిని కలిగి నీ ఆలోచన ప్రకారము మేము ముందుకు సాగుటకు సహాయం చేయి. కృప చూపి బలపరచండి, మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.